We often see many youngsters get deeply involved in exploring the spirituality in their 20s and lose their interest in career and gradually face financial crisis or the difficulties in their 30s. How can we ensure that we don't face such situations in the youth? Okay. Youth, the point is, ఆధ్యాత్మికత యూత్కి ఏం నేర్పిస్తుంది అంటే ఫస్ట్ పాయింట్ మెడిటేషన్ కనుక మీరు రెగ్యులర్గా చేస్తే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యువర్ ఏజ్, ఓకే, ఫిజికల్ ఏజ్, మొట్టమొదటిది మీరు మెడిటేషన్ చేస్తున్నారు అంటే ఫస్ట్ థింగ్ యూ షుడ్ లెర్న్ ఆర్ వాట్ యు గెట్ అవుట్ ఆఫ్ మెడిటేషన్ ఈజ్ అడాప్టబిలిటీ. మీరు అడాప్ట్ అవుతున్నారు అంటేనే మీరు చక్కగా ధ్యానం చేస్తున్నట్టు. మోస్ట్ ఆఫ్ ద యూత్ స్టూడెంట్స్ ఏం చేస్తారంటే చలికాలం వచ్చినప్పుడు సమ్మర్ ఉంటే బాగుంటుంది, సమ్మర్ ఉంటే వానాకాలం బాగుంటుంది, వానాకాలం ఉంటే 35 సంవత్సరాలు వచ్చిన తర్వాత వానాకాలం బాగుంటుంది అని ఆలోచిస్తుంటారు. సో నిజమైన ఆధ్యాత్మిక శాస్త్రము ఎవరికైనా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్ 14 ఇయర్స్ దాటిన తర్వాత ఎవరు ధ్యానం చేసినా మొట్టమొదటిగా మనం ఏం నేర్చుకుంటాము అంటే సమ్మర్లో ఎలా జీవించాలి, వింటర్లో ఎలా జీవించాలి, నచ్చనోళ్ళతో కూడా సమ్మర్లో ఎలా జీవించాలి, నచ్చినోళ్ళతో కూడా సమ్మర్లో ఎలా జీవించాలి అని నేర్చుకుంటున్నారు అంటేనే మీరు సరిగ్గా ధ్యానం చేస్తున్నట్టు. అర్థమవుతుందా? సో ఈ అడాప్టబిలిటీ ఎక్కడి నుంచి వస్తుంది? మీకు మెడిటేషన్ తోటి ఆస్ట్రల్ ట్రావెల్లు, థర్డ్ ఐ ఓపెనింగ్లు అవసరమే లేదు. ఆల్ యూత్ మీరు ధ్యానం చేసేటప్పుడు హాఫ్ అన్ అవరు శ్వాస మీద ధ్యాస పెట్టగలుగుతున్నారా లేదా, ఆ కాన్సన్ట్రేషన్ లెవెల్స్ కనుక మీకు సాధించగలిగితే ఇమ్మీడియట్ బై ప్రోడక్ట్ విల్ బి అడాప్టబిలిటీ. మీకు ఎంత నచ్చని వాళ్ళతో కూడా మీరు అడాప్ట్ అయిపోయి హాయిగా జీవించగలరు. దట్ ఈస్ వాట్ ఎవ్రీ యూత్ షుడ్ థింక్ ఆఫ్. ద రైట్ వర్డ్ ఫర్ యూత్ ఈస్ అడాప్టబిలిటీ. ఇప్పుడు ఇక్కడికి వచ్చాను, అక్కడ కూర్చుంటే అందరూ సార్ సౌండ్ గట్టిగా ఉంది సార్ అంటారు. ద ఛాలెంజ్ ఈజ్ నువ్వు దానికి ఎట్లా అడాప్ట్ అవుతున్నావు. ఒక 1/2 కిలోమీటర్ దూరంకి వెళ్ళి నిల్చో. దట్ ఈస్ వాట్ మెడిటేషన్ విల్ టీచ్ యూ. మెడిటేషన్ షుడ్ టీచ్ యూత్ ద ఫస్ట్ థింగ్ ఈజ్ అడాప్టబిలిటీ. హౌ యూ అడాప్ట్ టు దిస్ ఫుడ్. ఇక్కడ వచ్చే ఫుడ్కి నువ్వు ఎట్లా అడాప్ట్ చేసుకుంటావు. అన్నీ పెడతారు వాళ్ళు, నీకు ఓన్లీ అన్నం సాంబార్ అడాప్ట్ అవుతుంది. సో వాట్ షుడ్ యూ ఈట్? అన్నం సాంబార్. ఎందుకు మీరు అడాప్ట్ కావట్లేదు అన్నది అంటే మీరు ధ్యానం చక్కగా చేయట్లేదు అన్నది రీజన్. దట్ ఈస్ వాట్ ఈస్ ద రైట్ ఆన్సర్. రైట్ వర్డ్ ఫర్ యూత్ ఈజ్ మీరు జగ్గి వాసుదేవ్ గారి టీచింగ్స్కి అడాప్ట్ అవుతారా, అడాప్ట్ కాండి. దాజీ గారి టీచింగ్స్కి అడాప్ట్ అవుతారా, అడాప్ట్ కాండి. పత్రిజీ గారి టీచింగ్స్ అడాప్ట్ అవుతారా, అడాప్ట్ కాండి. దట్ అడాప్టబిలిటీ ఈజ్ వాట్ స్పిరిచువాలిటీ ఈజ్. దట్ అడాప్టబిలిటీ ఈజ్ వాట్ మెడిటేషన్ ఈజ్. ఓకే, రైట్ రైట్ మా.